Welcome to BRK News. This is Sviya Verma. కరువు సీమలో కనక వర్షం, ఏపీలో మొదలైన బంగారు తవ్వకాలు, కోటి టన్నుల బంగారం తీయటమే లక్ష్యం. ఏపీకి స్వర్ణ యుగం. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను జియో మైసూర్ అనే సంస్థ చేపట్టింది. ఇక విషయంలోకి వెళ్తే భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులు కొనుగోలు చేయలేనంత భారీగా పెరిగిపోయింది. ఇక మన దేశంలో బంగారానికి ఇచ్చే వాల్యూ ప్రపంచ దేశ ప్రజలు ఎవ్వరూ ఇవ్వరు. ప్రతి మధ్య తరగతి ఫ్యామిలీలో బంగారం ఉంటుంది. లేకున్నా అప్పు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకానొక సమయంలో ఇంట్లో తినడానికి బియ్యం గింజ లేకున్నా బీరువాలో మాత్రం బంగారం ఖచ్చితంగా ఉంటుంది. అది మన సామాన్యుల ఇంట్లో ఉండే బంగారం విలువ. కానీ ప్రస్తుతం సామాన్యులకు ఆ బంగారమే అందని ద్రాక్షగా మారిపోయింది. ప్రస్తుతం మన దేశంలో బంగారం కొనేందుకు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరికి రాని కొయ్యగా బంగారం మారింది. మరి అలా సామాన్యులకు గుదిబండగా మారింది బంగారం. త్వరలోనే అతి తక్కువ ధరకే బంగారం కొనబోతున్నాం. ఏంటి నమ్మటం లేదా? నిజంగా మరికొన్ని రోజుల్లో బంగారం చౌకకే రాబోతుంది అంటే అర్థం కాలేదుగా. అంటే మన దేశంలోనే దేశీయంగా బంగారం వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. పదిహేను వందల ఎకరాల్లో బంగారం గనులు. గతంలో కర్నూలు జిల్లాలో 1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిల్వలను వెలికి తీసేందుకు పరిశోధన సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. జొన్నగిరి తుగ్గలి పగిడిరాయి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే గుర్తించింది. ఈ మేరకు బంగారం వెలికితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చాయి. ఇప్పటికే విదేశీ సంస్థలు పరిశోధనలు కూడా చేశాయి. జియో మైసూర్ అనే సంస్థ పరిశోధనలు చేసింది. ఇందుకోసం తుగ్గలి మండలంలో దాదాపు 599 హెక్టార్ల భూములను లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ కొనసాగించాయి. కోర్ డ్రిల్లింగ్ ద్వారా రాళ్లను వెలికితీసి పొడి చేసి బెంగళూరులో ల్యాబ్కు తరలించాయి. భూగర్భంలో 180 మీటర్ల లోతులో నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలున్నాయి. డ్రిల్లింగ్ చేసి శాంపిల్ సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఈ మేరకు ఎకరాకు 16,500 చొప్పున రైతులకు కౌలు చెల్లించారు. ఈ ప్రాంతంలో పరిశోధనలు జరిపేందుకు 2043 వరకు అనుమతులు ఉన్నాయి. ఇక బంగారం నిల్వలను బయటకు తీసేందుకు పనులు మొదలయ్యాయి. అంటే త్వరలోనే రాళ్ల సీమ స్వర్ణసీమ కాబోతుంది. ఆరు 6,000 టన్నులే లక్ష్యం పెట్టుకున్నారు. కరువు సీమలో నుంచి కనకం బయటకు వచ్చేస్తుంది. జొన్నగిరిలో బంగారు నిక్షేపాలు. మన దేశంలో ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కర్నూలు జిల్లాలో బంగారం తవ్వకాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించడంతో పాటు ఇక్కడ ఉన్న బంగారు నిల్వలను నిర్ధారించారు. పగిడిరాయి జొన్నగిరి మధ్య పరిశోధనలు జరిపిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించింది. అంటే ఈ తవ్వకాలకు జొన్నగిరి పగిడిరాయి మధ్య 1477 ఎకరాలలో తవ్వకాలకు జియో మైసూర్ కంపెనీ అనుమతులు పొందింది. ఇక్కడ ఉన్న టన్ను మట్టి నుండి 1.5 నుండి 2
2 గ్రాముల వరకు పసిడి ఉత్పత్తి అవుతుంది. టన్ను మట్టి నుండి 1.5 నుండి 2 గ్రాముల వరకు బంగారం వెలికి తీయాలంటే సుమారు 5,000 రూపాయలు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యం. 1000 టన్నుల మట్టి శుద్ధి చేసే దాదాపు 700 గ్రాముల బంగారం లభిస్తుందని సంస్థ యాజమాన్యం చెప్తుంది. మొత్తం రాబోయే 10 సంవత్సరాలలో ఈ మైనింగ్ సంస్థ ఏపీలోని జొన్నగిరి ప్రాంతంలో నుండి 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు జియో మైసూర్ సంస్థ ఏడాదికి 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికితీసి 3 లక్షల టన్నులను శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధునాతన యంత్రాలతో ఈ పనిని మరింత వేగవంతం చేస్తూ బంగారం తవ్వకాన్ని చేపట్టారు. తక్కువ బంగారం ఇక పూర్తిగా బంగారు ఖనిజం మన వద్ద ఉండటంతో భవిష్యత్తులో బంగారం ధరలో మార్పులు వచ్చే అతి తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసుకోవచ్చని అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. దీంతో మన దేశంలో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.